హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు ట్రంప్ మస్క్ మధ్య గొడవలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో అటు ట్రంప్ మొత్తం మస్క్ సంబంధించిన బిజినెస్ దెబ్బతినడం, అతని టెస్లా షేర్లు పడిపోవడం ఇదంతా కూడా చూస్తున్నప్పటికీ మస్క్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తన మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించే పనిలో పడ్డాడు. ఇప్పుడు తన స్టార్లింక్స్ ని కూడా భారత్లో కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు అయితే అందించబోతున్నారు. సో మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? ఒకవైపు ట్రంప్తో గొడవలు, మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం. సో దీన్ని పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఒకవైపు అలా గొడవలు జరుగుతున్నప్పటికీ మస్క్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సో ఇటు స్టార్లింక్స్ ని కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో దీనిపైన అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ ఇప్పుడు అన్ని ఓకే అయిపోయి సార్ట్అవుట్ చేసుకొని అయితే చేస్తున్నారు. మరి గొడవలు ఇది ఏ విధంగా కంపేర్ చేసి చూడొచ్చు సార్? అంటే ఇంటర్నెట్ సేవలకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏదైతే స్టార్లింక్ ప్రవేశం భారత్లో ఒక పెద్ద సంచలనం కాబోతుంది అనేటువంటి విషయంలో అనుమానం లేదు. సరికొత్త టెక్నాలజీతోటి శాటిలైట్ని డైరెక్ట్గా శాటిలైట్ నుంచే ఇక మధ్యలో గ్రౌండ్ గేట్వేతో సంబంధం లేకుండా శాటిలైట్ తోటి ఒక వర్చువల్ గేట్వే క్లియర్ చేసి ఇంటర్నెట్ ఆధారిత సేవలు కానీ ఇంటర్నెట్ సేవలు కానీ ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. ఇది స్థానికంగా ఉన్నటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లుగా ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు తప్పనిసరి అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో స్టార్లింక్ భారత్లో ప్రవేశం అమెరికాలో మారుతున్నటువంటి రాజకీయాలు, అమెరికాలో మారుతున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి మార్పులు ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతుంది అనే ఆసక్తి అయితే ఉంది. దీంతోపాటు పలు దేశాల్లో మస్క్ విస్తరిస్తున్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ఏదైతే ఉందో, భారత్లో లాంటి దేశాల్లో టెస్లా ప్రవేశం అనేది ఒకటి ఎంతైతే డిస్కషన్ ఉందో, వీటన్నిటి మీద అంతర్జాతీయంగా మారుతున్నటువంటి రాజకీయ ప్రభావాలు కానీ అమెరికా ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రంప్కి, అమెరికా పెద్ద వాణిజ్య సంస్థ అయినటువంటి మస్క్ గ్రూప్కి మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు, పరిష్కారాలు, విభేదాల నేపథ్యంలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏ రకమైన ప్రభావం చూపుతాయి, అంతర్జాతీయ వాణిజ్యంపై ట్రంప్కి సంబంధించిన వివాదం ప్రభావం ఏంటి అనేది మనం గమనిస్తే, అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా దౌత్యపరంగా, అంతర్జాతీయంగా రాజకీయాల పరంగా అన్నిటినీ తన కేంద్రంగా నడపాలని ట్రంప్ భావిస్తుంటే, అవి తన కేంద్రంగా ఉండాలని మస్క్ భావిస్తున్నట్టుగా కొంత అభిప్రాయాలు అయితే, ప్రాథమిక అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి. ఓకే. అయితే ఆ క్రమంలోనే ట్రంప్కి పోటీగా రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పి, రాజకీయ పార్టీ అవసరం చెప్పి రాజకీయ పార్టీకి దానికి రూపకల్పన చేస్తున్నట్టుగా మస్క్ ఇండికేషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా అంతర్జాతీయంగా వాణిజ్యపరమైనటువంటి మార్పులోని కొంత కారణమైంది. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి మనం మిగతా విషయాలు ఆలోచిస్తే, మస్క్ అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడా అనే ఒక డిబేట్ స్టార్ట్ అయింది. ఆ డిబేట్లోనే ఒక అంశం ఏంటి, మస్క్ స్వతహాగా అమెరికన్ కాదు, పౌరసత్వం తెచ్చుకుని ఆయన అమెరికన్ అయ్యాడు కాబట్టి ఆయనకి అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేదు అంటూ ఒక కంక్లూజన్స్ వినిపిస్తున్నాయి. సో ఈ రకమైనటువంటి విభేదాలు ఇటువంటి అన్నీ ఉధృతం అవుతున్న నేపథ్యంలో నిన్న ఎలాన్ మస్క్ తండ్రి ఎరల్ మస్క్ ఇంకొక కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్ లేవనెత్తారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ట్రంప్కి, మరో పక్క తన కుమారుడు అయినటువంటి మస్క్కి ఆయన ఉన్నటువంటి వివాదంలో ఖచ్చితంగా ట్రంప్దే పైచేయి సాధించినట్టుగా ఆయన చెప్తున్నారు. పైచేయి సాధించడంతో పాటు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నందువలనే ఆ పైచేయి సాధించడం జరిగింది అని అన్నారు. దాని అర్థం ఏంటి, అమెరికా ప్రభుత్వానికి ప్రతినిధిగా అంటే నేతృత్వం వహిస్తున్నటువంటి ట్రంప్ ఖచ్చితంగా తన కొడుకు కంటే అత్యంత బలవంతుడైనటువంటి వాడు అని, అది పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, పెద్ద శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అని ఎరల్ మస్క్ చెప్తున్నారు. ఈ ఎరల్ మస్క్ మాట వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయనకున్నటువంటి హంగు ఆర్భాటాలు, ఆయనకున్నటువంటి ప్రభుత్వం ఇవన్నీ కూడా తనకు సానుకూలంగా మారి ఖచ్చితంగా విజయం దిశగా తీసుకెళ్తుంది వీళ్ళిద్దరి మధ్య పోర్ని అని, అది కొంచెం ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో
ఒక కీలకమైనటువంటి మనం అబ్జర్వ్ చేస్తే ఒక పక్కన సామాజిక గ్రూపులకి దాంతోపాటు కనెక్టివిటీ పెంచినటువంటి ఒక విస్తృత నెట్వర్క్ కలిగినటువంటి ట్విట్టర్ని చేతిలో పెట్టుకున్నంత మాత్రాన ఎలన్ మస్క్ ప్రభుత్వాధినేత ట్రంప్కి పోటీ పడలేడు, తగిన స్థాయిలో పోటీ పడలేడు అనేది ఎలన్ మస్క్ వాదన. ఇవన్నీ పక్కన పెట్టి అసలు ప్రభుత్వాన్నే మార్చాలనేటటువంటి ఆలోచన మస్క్కు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఎలన్ మస్క్కి ఉన్నటువంటి ఈ ఆలోచనకి ఆచరణ రూపమే ఈ పార్టీ కానీ, పార్టీతో పాటు అవకాశం ఉంటే ఉపాధ్యక్షుడిని అధ్యక్ష పదవిలో పెట్టి అధ్యక్షుడి మీద అవిశ్వాసం పెట్టి ఇంపీచ్మెంట్ పెట్టి తర్వాత ఆయనని దింపేసి ఉపాధ్యక్షునికి అధ్యక్షుడయ్యే అవకాశం కల్పించాలనే వాదనకి ఎలన్ మస్క్ సపోర్ట్ చేయటం. వీటన్నిటిలో ఒక పొలిటికల్ క్లారిటీ అయితే క్లియర్. ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నాడు ఎలన్ మస్క్ అనేది చాలా క్లియర్. ప్రభుత్వ మార్పుని ఏ రూపంగా కోరుకుంటాడు? పార్టీ పెట్టడం ద్వారా రానున్న ఎన్నికలు అంటే 3.5 సంవత్సరాల తర్వాత రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడా? 2 పార్టీల మధ్యకు మాత్రమే పరిమితమైనటువంటి అమెరికా రాజకీయాన్ని 3వ పార్టీ ప్రవేశం ద్వారా ఎంతవరకు క్యాప్చర్ చేయగలడు అనేది ఒక డిబేటబుల్ పాయింట్. అందులో ఎక్కడ అనుమానం లేదు. కానీ దానికి ఉన్నటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్. అదే సందర్భంలో ట్రంప్ ప్లేస్లో ఎలన్ మస్క్ అధ్యక్షుడు అయ్యేటటువంటి అవకాశాలకి ఒక పెద్ద అడ్డంకి మస్క్ యొక్క స్వతహాగా పౌరసత్వం అనేది ఒక పెద్ద అడ్డంకిగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి రాజకీయ మార్పుల్లో అమెరికా రాజకీయ వాణిజ్య వ్యవస్థలు మాత్రం కన్ఫ్యూజన్ దిశగా వెళ్తున్నాయని చెప్పక తప్పదు. ఓకే సార్, అంటే మస్క్ కొత్త పార్టీ అంశం ఒకటి సార్ పక్కన పెడితే ఆయన డెమోక్రాట్లకు మద్దతు తెలుపుతున్నాడు, డెమోక్రాట్లకు ఫండ్స్ ఇస్తున్నాడని చెప్పేసి ట్రంప్ ఆరోపించారు. సో ఇక మీద ఇస్తే ఊరుకునేది లేదంటూ కూడా చెప్పడం చూస్తాము. ఈ అంశం కూడా ఒక వివాదం ఉంది. ఈ వివాదం కూడా జటిలమే అవుతోంది. అంటే అమెరికన్ సమాజంలో రాజకీయ పార్టీ అయినటువంటి డెమోక్రాట్లకి ఒక వ్యాపార సంస్థ మద్దతు ఇవ్వటం ద్వారా రాజకీయపరమైనటువంటి భేదాలే తప్ప వేరే రకమైనటువంటి ఇబ్బందులు లేదు. వాళ్ళకి ఫండ్ చేసడం ద్వారా టెర్రరిస్టులకు ఫండ్ చేసినట్టే కాదుగా. కాబట్టి ట్రంప్ యొక్క ఈ ప్రకటన కూడా వివాదాస్పదంగానే మారింది. ట్రంప్ యొక్క ఈ ఆ ప్రకటన కూడా క్లియర్గా లేదు. ఆ ప్రకటనలో ట్రంప్ వాడినటువంటి అంటే రిపబ్లికన్లకు మాత్రమే పార్టీగా గుర్తించాలా, సామాన్య జనం డెమోక్రాట్లకి అండగా ఉండకూడదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే అది ఆ చర్చ ఇంకా విస్తృతంగా జరుగుతుంది అమెరికా సమాజంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.